హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ గుడి ఏంటో తెలుసా అండి? శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం అండి, జొన్నవాడ. ఈ జొన్నవాడ నెల్లూరుకి ఒక అరగంట ప్రయాణం దూరంలో ఉందండి. చాలా గొప్ప క్షేత్రం అని చెప్పొచ్చండి. ఈ గుడి పెన్నా నది ఒడ్డున ఉందండి. అమ్మవారు కనిపించింది కూడా పెన్నా నదిలోనే నీటి బిందువు రూపంలో కనిపించారండి. అయితే ఈ క్షేత్రానికి ఉన్న మహత్యం ఏంటంటే, ఇది యజ్ఞవాటికండి. కశ్యప మహర్షి యజ్ఞం చేస్తూ ఉంటే అందులో మల్లికార్జున స్వామి బాగా తేజస్సుతో మల్లె పువ్వులాగా బాగా కనిపించారటండి. అందుకనే ఆయన మల్లికార్జున స్వామి అయ్యారు. ఆయన అక్కడే వెలిశారనమాట. ఇక్కడ వెలిసిన ఈ స్వామి కోసం ఆ కామాక్షి దేవి వెతుక్కుంటూ వచ్చేసారని, ఇక్కడే కామాక్షి తాయిగా వెలిశారని అంటారండి. అయితే ఇక్కడ ఈ అమ్మవారి నీటి బిందువు రూపంలో పెన్నా నదిలో కనిపించారటండి. అక్కడే శిలారూపం దాలిస్తే అమ్మవారిని కొన్నాళ్ళు అక్కడే పూజ చేసి తర్వాత ఈ గుడిలో ప్రతిష్ఠించారటండి. అయితే ఇక్కడ విశేషం చూసారండి, ఈ గుడికి 2 ధ్వజస్తంభాలు ఉంటాయండి. మల్లికార్జున స్వామి, అమ్మవారు. ముందు వినాయకుడు ఉంటారండి గర్భగుడిలో, తర్వాత మల్లికార్జున స్వామి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, ఆ తర్వాత కామాక్షి అమ్మవారు కనిపిస్తారండి మనకి. అమ్మవారి కళ్ళు చాలా తేజస్సుగా ఉంటాయండి. అమ్మవారి కళ్ళే చూడాలి మనం, నేత్రదర్శిని అని అంటారండి ఈ అమ్మవారిని. అయితే ఈ గుడిలో నేను వెళ్ళేటప్పుడు నేను మా ఫ్రెండ్ వెళ్ళామండి. అయితే ఒక ఆవిడ అమ్మవారిలాగే కూర్చుని ఉన్నారండి, నవ్వుతూ కూర్చున్నారు. ఆవిడ చూడగానే నేను దగ్గరికి వెళ్ళి పలకరించాను. ఏమ్మా మీరేంటి, మిమ్మల్ని చూస్తే నాకు ఎందుకో మీతో మాట్లాడాలనిపించింది, నేను వీడియో తీసుకోనా అని అంటే, వీడియో వద్దమ్మా, కానీ అమ్మవారి గురించి నీకు కావాలంటే నేను వివరాలు చెప్తాను అన్నారు. చెప్తే చాలమ్మా, నాకు మీరు వీడియో తీయనులేండి అని చెప్పిన ఆమె చెప్పిన మాటలు మీకు వినిపిస్తానండి ఇప్పుడు. అయితే ఇలాగ అమ్మవారు వెలిశారు అని చెప్పారండి. తర్వాత ఇక్కడ చాలా పెద్ద మండపం ఉంటుందండి. ఈ మండపంలో అందరూ నిద్ర చేస్తారనమాట. ఈ గుడికున్న ప్రత్యేకత ఏంటంటే నిద్ర చేయటం అండి. మాకు తెలియదు కదా, దర్శనం చేసుకుని వచ్చేసాము. అవకాశం ఉంటే ఎప్పుడైనా నిద్ర చేయాలండి అమ్మవారి గుడిలో, అంత విశేషం. ఎందుకు అంటే నిద్ర చేసిన వాళ్ళకి అమ్మవారు ఖచ్చితంగా కనిపిస్తారు అని, గజ్జెల మోతలు వినిపిస్తాయని, ఆ తర్వాత అక్కడ వినిపించిన తర్వాత ఆ నిద్ర అయిపోయి మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో చిన్న చిన్న పాదాలతో మహాలక్ష్మిలాగా అమ్మవారు తిరుగుతున్నట్టు కనిపిస్తారని అంటారండి. చాలామందిని అడిగానండి నేను, మాతో జర్నీ చేసిన వాళ్ళని కూడా నేను అడిగాను. వాళ్ళు చెప్పిన విశేషాలన్నమాట. అయితే గుడి 1 గంటకల్లా మూసేస్తారండి. ఉదయం 7ంటికి తెరుస్తారటండి. 1 గంటకు మూసేస్తారు, మళ్ళీ 5ంటికి తెరుస్తారనమాట. ఒక్కోసారి విశేష పూజల్లో మాత్రం 5ంటికే తెరుస్తారటండి. అయితే 1 గంట తర్వాత గర్భగుడి మాత్రం మూసేస్తారండి. మిగతా ప్లేస్ అంతా తీసే ఉంటుంది, ఎందుకంటే నిద్రలు చేస్తారు కదా ఈ మండపంలో, అందుకని అనమాట. అంతా ఓపెన్గానే ఉంటుందండి. ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తారు. ఈ అమ్మవారి గుడిలో కొడిముద్ద అనేది చాలా ప్రత్యేకం అండి. ఎందుకు అంటే దసరా టైంలో బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు పెసరపప్పుతో కలిసిన నైవేద్యం వండి దానినే కొడిముద్ద అనే ప్రసాదంగా ఇస్తారటండి. ఆ కొడిముద్ద తీసుకున్న వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడ నమ్మకం అండి. ఆ జొన్నవాడ కామాక్షి తల్లి అందరినీ కన్నబిడ్డల్లాగా, అమ్మ మనల్ని ఎలా చూసుకుంటుందండి కన్న తల్లి, అలాగా ఈ అమ్మలకే అమ్మ కదండి, అమ్మలకన్నా అమ్మ. అందుకని అందరినీ చాలా చల్లగా చూస్తుందటండి. ఇక్కడ ఇన్ని వారాలు అనుకుని నిద్రలు చేసిన వాళ్ళ జీవితం అసలు ఇక తిరుగు ఉండదటండి. ఏ కోరికైనా సరే అంటే ధర్మబద్ధంగా ఉండాలటండి. అంటే నాకు ఆవిడ చెప్పిన విషయం అండి అది. మీకు చెప్పాను కదా, ఒక ఆమె కనిపించారని. ఆవిడ ఇక్కడ గుళ్ళో సేవ చేసుకుంటారటండి. ఆవిడికి అందరూ కూడా తల్లిదండ్రితో సహా అందరూ మోసం చేసినా ఈ కామాక్షమ్మ తల్లి నన్ను కడుపులో పెట్టుకుందమ్మా అని చెప్పారండి. ఆవిడ చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నాను అనమాట. అంత మహిమగల తల్లి అండి. ఇదిగోండి ఇక్కడేమో శివ కుటుంబమే కనిపిస్తోంది కదా మనకి. ఇది మండపం అండి. ఈ గుళ్ళో ప్రతి చోట నిద్ర చేస్తారండి. ఇక చూసారు, ఈ ప్లేస్లు అన్నిటి చోట నిద్ర చేస్తారు. అయితే ఈ గుడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ రూములు కూడా దొరుకుతాయండి. అయితే రూములు కూడా వెంటనే దొరుకుతాయి, మనకేం ఇబ్బంది ఏమి లేదు. మనం ఎప్పుడు వెళ్తే అప్పుడే ముందుగా బుక్ చేసుకోవాలనే రూల్ ఏం లేదండి. తొందరగా శీఘ్ర దర్శనం అయితే 50 రూపాయల టికెట్. మామూలుగా అయితే ధర్మదర్శనం ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా ఖాళీగా ఉందండి. ఎందుకంటే మంగళవారం, ఆదివారం, శుక్రవారం బాగా జనం ఉంటారటండి. అయితే మేము ధర్మదర్శనానికే వెళ్ళామండి. కానీ స్వామివారు అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందండి. అమ్మవారు ఇక్కడ భోజనం కూడా పెడతారండి మధ్యాహ్నం. 12 దగ్గర నుంచి 4 వరకు వేడిగా పొగలు కక్కే అన్నం ప్రసాదంగా తీసుకుంటే మా జన్మ ధరించినట్టే అనిపించిందండి.
ఒక అద్భుతమైన క్షేత్రాన్ని చూసి వచ్చామండి. కానీ ఇక్కడ నిద్ర చేసిన వాళ్ళ కోరికలు అమ్మవారు, సంతానం లేని వాళ్ళకి సంతానం, వివాహం కాని వారికి వివాహం తప్పకుండా జరుగుతాయటండి. మనం వివాహం కావాలి అని కోరుకుంటే ఆ పెళ్లి కొడుకునో పెళ్లి కూతురునో అమ్మవారే చూపిస్తారటండి. అసలు ఈ మహిమలు వింటూ ఉంటే అసలు ఒళ్ళు పులకరించిపోయిందండి. జన్మ చాలా ధన్యమైనట్టే అనిపించింది ఈ జొన్నవాడ వెళ్ళటం. చాలా అద్భుతమైన క్షేత్రం అండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కాబట్టి తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన క్షేత్రం అని చెప్పొచ్చండి. చాలా గొప్ప మహిమ గల అమ్మవారండి. అమ్మ కళ్ళల్లోకి చూస్తుంటే అసలు హారతి ఇచ్చినప్పుడు మాత్రం మనం చూసామంటే మాకు ఆ భాగ్యం కలిగిందండి. కళ్ళు ఇలా విప్పారినట్టు అమ్మ మనని చూస్తున్నట్టే అనిపిస్తుందండి. ఈ బోర్డు చూసారండి, ఇందులో కొంత మ్యాటర్ ఉంది ఈ గుడికి సంబంధించి. వీలున్న వాళ్ళు ఇది చదువుకోండి, అందుకోసమే నేను తీశానండి, ఇది చూస్తారని చెప్పని. అయితే నవగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ. పెద్ద మండపం చూసారా, స్తంభాలతో ఎక్కడైనా పడుకుంటారటండి. ఈ నేల మీద కూడా నిద్రిస్తారనమాట. ఇక్కడ చేపలు ఇస్తారటండి. చేపల కోసం పోటీ పడతారటండి జనాలు ఇక్కడ నిద్ర చేయడానికి. రాగానే చేపలు తీసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని, అంటే 10 రూపాయలు ఇస్తే చేప ఇస్తారటండి. అది పక్కన పెట్టేసుకుని తర్వాత వాళ్ళకి వీలున్నప్పుడు అంటే దర్శనం చేసుకుని లేకపోతే రూముల్లోకి వెళ్ళి భోజనం చేశాక వచ్చి అప్పుడు నిద్రిస్తారనమాట అండి రాత్రిపూట. ఇక్కడ అమ్మవారి చీరలు కూడా అమ్ముతున్నారండి ఓ పక్కగా పెట్టి. ఇప్పుడు ఆ బోర్డు చూపించాను కదా మీకు, ఆ ముందుకేనండి. అంటే 1 గంటతో అది క్లోజ్ కాబట్టి నేను ముందు తీయలేదు కాబట్టి వీడియో మీకు చూపించలేకపోతున్నాను. అమ్మవారి చీరలన్నీ కూడా అక్కడ పెట్టారండి. దాని మీద రేట్లు వేసి నచ్చితే అమ్మవారి కట్టుకోవడం ఇష్టమైన వాళ్ళు కట్టుకోవచ్చు అనమాట. తర్వాత చాలామంది ప్రదక్షిణాలు చేస్తున్నారండి ఇక్కడ. ఇది వెనుక భాగం అండి, గుడి వెనుక భాగం. అమ్మవారు అయ్యవారు గుడి వెనుక భాగం అండి. ఇక్కడ కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు చూసారా అండి. అసలు నిజంగా ఒక అద్భుతమైన క్షేత్రం అండి. అమ్మవారు శక్తిపీఠమేమో అనిపిస్తుందండి ఆ కళ్ళు చూస్తూ ఉంటే. అంత విశాలమైన నేత్రాలతో అమ్మవారు చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారండి. అయితే ఇక్కడే అన్నపూర్ణేశ్వరి గుడి కూడా ఉందండి. ఆ అమ్మవారు కూడా మన కామాక్షి అమ్మవారి లాగే ఉన్నారండి, సేమ్ టు సేమ్. అక్కడ కూడా మనం దర్శనం చేసుకున్న తర్వాత అన్ని బియ్యం ఇచ్చారండి అన్నపూర్ణేశ్వరికి ఇచ్చినట్టు. అవి తీసుకొచ్చి మనం బియ్యంలో కలుపుకుంటే, ఇదిగోండి కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానం, బియ్యంలో కలుపుకుంటే మంచిది అంటారు కదా. అలాగే గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాక ఆ పూజారి గారు బియ్యం ఇచ్చారండి. నాకు భలే సంతోషం వేసిందండి. నేను మళ్ళీ కాశీ వచ్చానా అనిపించింది అనమాట. అంత సంతోషం కలిగిందండి ఈ గుడికి వెళ్తే. మళ్ళీ అవకాశం ఉంటే అమ్మవారి గుడికి వెళ్ళి నిద్ర చేయాలని నా కోరికండి, ఆ అమ్మ తీరిస్తే. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే అమ్మవారు పూర్వం అండి మాంసాహారిగా ఉండేవారటండి, ఉగ్రరూపిణిగా వచ్చారటండి. అటువంటి అమ్మవారిని శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు శాంత స్వరూపిణిగా చేసి లక్ష్మీ సరస్వతి పార్వతీ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠ చేశారటండి. థ్యాంక్ యూ.